All characters in this film are fictitious, and there is no resemblance to any person living or dead. మళ్ళీ ఏమైంది నీకు? అమ్మో గట్టిగా తాగేది. అయినా అట్లెట్లా పడ్డావురా? తెలియదు. నేను ఎన్ని రోజుల నుంచో అబ్జర్వ్ చేస్తున్నా. నువ్వుకి ఇట్లా చూసి ఎందుకు భయపడతావు? మెల్లగా. ఒకరోజు నీ కండలో ఏదో చూసిన. అది చూసేటప్పటి నుంచి నాకు అసలు నిద్రనే పడతలే. నేనేం చేస్తున్నాను నాకే అర్థమవుతుంది. అందుకే నేను చూసి నాకు మస్తు భయం అవుతుంది. అసలు నీకు ఎన్ని రోజుల నుంచి చెప్తున్నా, అది నీ మాయ, ఇంకేం కాదు. సరే నా మాయన అయి ఉంటుంది, ఇంకేం చేస్తాం. సరే జల్దీ పోయి రెడీగా, మనం ఎట్లా ల్యాండ్ చేయడానికి వెళ్ళాలి కదా. బయట ఉంటా, నేను ఇటు సైడ్ వెళ్తా. సరేనా? కిచెన్ బయట. అసలు ఏమవుతుంది నాకు? ఎందుకు ఇదంతా అవుతుంది? సరే వెళ్దామా? నాడు డోరేషే. హలో, గుర్తుందిగా మేము సెల్లార్కి. ఎందుకు ఏంది ఏందేమో సెల్లార్ రాను నేను. ఎందుకు? ఎందుకు సెల్లార్ ఎందుకు? బండి ఉంది కదా అక్కడ. బండి ఉంది అక్కడ. ఎందుకు? నా భయం అక్కడ ఏమో ఉంటుంది. తుక్కల దయ్యం ఎప్పుడూ వెళ్ళిపోయింది, ఇంకా ఆ దయ్యాన్ని పట్టుకొని ఉంటా. కావాలంటే నడుచుకుంటూ వెళ్దాం. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తా. బండి ఉంది ఎందుకు మరి? వద్దు, అక్కడ సెల్లార్ ఎందుకు? అది ఏం లేదు అక్కడ. నాకు భయం. ఎందుకు జడ్జ్ చేస్తున్నావు? నాకు భయం. నేను రాను. సెల్లార్లు ఏం లేదురా, మంచిగా చెప్తున్నా. సెల్లార్ సెల్లార్లు ఏం లేదు. వద్దు, నేను ఆ తుక్కల దయ్యం ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోయింది కూడా, నువ్వు ఇంకా దాన్ని పట్టుకొని ఉంటున్నావు. నమ్మదాన్ని. సరే, నువ్వు సెల్లార్కి ఎట్లయినా రానంటున్నావు కదా, అయితే మరి నేను నీ ల్యాండ్ చూడడానికి కూడా రాను. నాకెందుకు అవసరం నీ ల్యాండ్ చూడడానికి? అండ్ నేను నీ ల్యాండ్ ఎందుకు చూడడానికి వస్తున్నా? నేను నీకు కొంచెం పైసలు ఇవ్వడానికి వస్తున్నా కదా, ఒక 50,000 1 lakh అట్లా ఇవ్వాలి కదా నీకు ఆ ల్యాండ్ని బట్టి. సో ఆ పని నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకు. మరి ఎందుకు ఇస్తాను మనీ? చల్ నడుచుకుంటే కావాలంటే. అంత లేదు, అవసరం లేదు. కానీ హ్యాపీగా బుక్ చేద్దాం. అదే మనం వెళ్దాం, ఇంట్లోనే వెళ్దాం. హ్యాపీగా బుక్ చేద్దాం. నువ్వు బండి పైన వస్తావా లేకపోతే రావా? అక్కడ ఏమైనా అయితే వచ్చేద్దాం మళ్ళా పైనకి. ఏం కాదు, అక్కడ అన్నీ నీవే ఉంటాయి. సరే నాడు. అదేంటి? ఎవరో ఆమె
పాపం ఆమె రబ్బర్ బ్యాండ్ పోయింది. ఓ అమ్మో, వెళ్ళిపోదాం రా. హలో హలో, ఎవరు మీరు? మేడం మా దగ్గర రబ్బర్ బ్యాండ్స్ లేవు మేడం, సారీ. ప్రాంకా ఇది ప్రాంక్ అయితే మా హార్ట్ చాలా డెలికేట్, వదిలేండి మమ్మల్ని. హలో, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏంటది? అయినా ఆమె దయ్యమే కదనుకుంటా. చివట్టినా మెంటల్ పట్టిందా దయ్యం? అది కళ్ళు పోయినాయా? దయ్యం కాదనుకుంటా. దయ్యం అది ఎట్లున్నా చూసినావా? ప్రాంక్ చేస్తున్నావా? ప్రాంక్ అది. నువ్వు వెళ్ళిపో, ఇంటి నుంచి వెళ్ళిపోను. అదే నిజం ఇట్లా చెప్తే భయంకరంగా ఉందా? దయ్యం కాదంటావా? సరే సరే రిలాక్స్. ఇప్పుడు ఏముంది చెప్పు. ఏం లేదు అక్కడ చేసేది. వాళ్ళు దయ్యం ఉన్న ఏం చేస్తారు? పాప నుంచి వెళ్ళిపోతాయి చాలా ఇక్కడ ఉండా. రే ఫూలిష్గా బిహేవ్ చేయకరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దయ్యం అంటే నమ్మబుద్ధి కావట్లేదు. ఒకసారి వెళ్ళు, సెకండ్ టైం కిస్ చేస్తా దాన్ని. సరే ఏం చేస్తాం? నువ్వు కూడా దయ్యమే. నేను దయ్యం అవుతా? ఎందుకట్లా బిహేవ్ చేస్తావు? దయ్యం అది. సరే సరే చూద్దాం. అయినా సెకండ్ టైం రావడం ఏంటా? సెకండ్ టైం రావడం ఏంటి? దయ్యం ఫస్ట్ టైం వస్తాము. దయ్యం అది నాకు షెడ్యూల్ ఉండదు. సరే కానీ నువ్వు చెప్పిన దాంట్లో పాయింట్ ఉందిరా. ఫస్ట్ టైం నా బ్రదర్ శామ్ వచ్చిండు. ఈసారి మగదయం అయితే కాదు, ఆటదయమే. ఎవరు వచ్చి ఉంటారు? కానీ ఆ దయ్యంని నేను ఎక్కడో చూసిన. ఆ హైట్, ఆ ఫేస్ స్ట్రక్చర్ ఎక్కడో చూసిన. అసలు అక్కడ ఫేస్ లేదు, ఫేస్ స్ట్రక్చర్ అంటారు. నాకు ఎందుకో అది మా ఫ్యామిలీ మెంబర్ అనిపిస్తుంది. ఎవరంటావు? నాకు కూడా అదే అనిపిస్తుంది. ఆ దయ్యం ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. మీ ఫ్యామిలీలో? నా ఫ్యామిలీయా? నాకు కూడా అదే అనిపిస్తుంది. కానీ ఆ దయ్యమా ఏదో అర్థమవుతలేదు చాలా. ఆ దయ్యమే నీకు చెప్తే అర్థమవుతలే. సరే సరే అర్థపడడం ఎందుకు కానీ చిన్నప్పుడు విజిల్ మింగినట్టు, అందుకే ఇంత సౌండ్ వస్తుంది. ఇప్పుడు నాకు కూడా కొంచెం కొంచెం భయం వేస్తుంది. నా వదిన. మీ వదిన ఎందుకు అవుతారా? మీ వదిన ఎప్పుడో చచ్చిపోయింది కదా. మీ ఫ్యామిలీ మొత్తం చచ్చిపోయారు కదా యాక్సిడెంట్లో. వదిన ఎట్లా అవుతుంది? ఆమె దయ్యం కదా. అంటే ఆమె క్యారెక్టరిస్టిక్స్ చూసి నీకు అట్లా అనిపిస్తుందా? ఏ ఆగు, నీకు వదినుందా? పెళ్ళికి వచ్చి కేజీ మటన్ బిర్యానీ తిన్నావు కదా. అవునవునవును. యాక్చువల్లీ మటన్ పీసెస్ ఉడకనే లేదు తెలుసా, నిజం చెప్తున్నా. ఎందుకంటే ఆ రోజు కూడా నేను తిన్నా, గలీజ్ అనిపించింది. నువ్వు ఫీల్ అవుతావని చెప్పలే. మటన్ ఉడకలే, చికెన్ ఉడకలే తెలుసా, ఘోరంగా ఉండేది. ఏయ్, ఇప్పుడు మనం దయ్యం గురించి మాట్లాడుతున్నామా, ఫుడ్ క్యాటరింగ్ గురించి మాట్లాడుతున్నామా? ఇప్పుడు మనం దయ్యంని చూసినాం, నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సరే ఓకే ఓకే, ఏం చేస్తాం? అసలు నీకు నిజం వదినుందా? నాకు ఇంకా నమ్మబుద్ధి అవుతుంది. చూపిస్తుందా? వద్దు వద్దు వద్దు, వద్దు, సారీ వద్దు. ఏమవుతుందో అర్థం కావట్లేదు.
ఓ ఇప్పుడు ఇది పార్ట్ 2 ఇది ఆ? మళ్ళీ టెలికాస్టా రీటెలికాస్టా? ఇప్పుడు దయ్యం పట్టిందా నీకు? హాస్పిటల్కి తీసుకెళ్ళాలా? సరే సరే ఓవర్ యాక్టింగ్ చేయకు. నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. చెప్తావా? సరే ఇప్పుడు మన దగ్గర ఆ దయ్యంని ఓడించడానికి తాంత్రిక్ మంత్రాలు ఏం లేవు. ఏం చేద్దాం? అంటే ఇప్పుడు నువ్వు నేను తాంత్రిక శక్తులు నేర్చుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? నాకు ఒక ఐడియా ఉంది. నాకు ఒక తాంత్రిక్ బాబా తెలుసు. ఆయన పిలిస్తే ఏదో ఒకటి చేసి తీసుకెళ్తాడు దాన్ని. ఏమంటావు? అయినా నాకు ఒక్కటి అర్థమైతే లేదు, ఇదంతా మన ఇద్దరికి అవుతుందా మొత్తం అపార్ట్మెంట్కి అవుతుందా? నాకు కూడా డౌటే. అయినా మొత్తం అపార్ట్మెంట్కి అయితే గ్రూప్లో మెసేజ్ రావాలి కదా. కానీ ఆ దయ్యం మన ఇద్దరు ఇంకలు ఎందుకు పడ్డది? దానికి ఏం కావాలి? ఆ పిచ్చి దయ్యం పూకే మన ఇద్దరు ఇంకలు పడుతుంది. సరే నేను ఆయనని పిలవడానికి పోతున్నా. జాగ్రత్తగా వెళ్ళు. నువ్వు కూడా జాగ్రత్త ఉండవు. ఏ దయం, నువ్వు ఎవరివో నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు బయటికి వచ్చి పారిపోకపోతే తాంత్రిక్ బాబాని పిలుస్తావు. ఆడొచ్చి నీ అంత చూస్తాడు. ఎంతమందిని కలిసినా ఒక్క బాబా కూడా రాలే. ఎవరిని అడిగినా వద్దు 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 అంటారు. ఏముంది సార్ అలా? Wah. 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 Padahal
ఏమైందిరా? అంబులెన్స్. ఓ షిట్, స్విచ్ ఆఫ్ అయింది. ఏమైంది? లేవు. ఎవరు కొట్టారు నిన్ను? నీ ఫోనే. నా ఫోనా? ఫోన్ పలిపోయిందిరా. ఏంది ఇదంతా? బ్లడ్ వస్తుంది. వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఎందుకురా? ఇక్కడ ఉండేది నాడు. అరే ఎవరు కొట్టారో చెప్పురా. శామా జోక్ చేస్తున్నా? కాదు, ఆయన ఫైటింగ్ స్టైల్ నాకు తెలుసు. నా అన్ననే కదరా. అరే ఆయన ఎప్పుడో వెళ్ళిపోయిండ్రా. ఆయనకి ఎప్పుడో ముక్తి కూడా వచ్చేసిందిరా. శామ్ వచ్చిండ్రా. శామ్ మళ్ళీ వచ్చింది. శామే నా ట్విన్. నేను గుర్తుపడలేనా? ఇక్కడేమో ఉందిరా. శామ్ వచ్చిండు మళ్ళా, నాకు గెలుస్తారని. అరే ఏమవుతుందిరా ఇక్కడ? తెలిసిపోయిందా? మనం మొత్తం ఫ్యామిలీ చంపేస్తావా? నువ్వేమనుకున్నావు? ఆ ల్యాండ్ నేను తీయాలనుకుంటావా? ఇంకా అంతేకాకుండా నువ్వు ఆ ఉడగాంతో కలిసి మనం మొత్తం ఫ్యామిలీ చంపేసినావు. దానికి ఒక పేరెంట్ లేకపోయినా నేను ఎంత ప్రేమతో పెంచినాం. ఇదా నువ్వు చేసింది లాస్ట్కి. నువ్వు కావాల్సినంత ఎక్స్ట్రా నీకు అన్ని. నా ప్లాన్ ఏముంది అంటే నేను మిమ్మల్ని చంపేసిన కదా, ఆ ల్యాండ్ని బ్లాక్గా అమ్మామనుకున్నా. కానీ అది అమ్మాలి ప్రాసెస్ పెద్దగా అంటే 2 months టైం పడుతుంది. అందుకే వేస్ట్ ఫెల్ అవుతుంటున్నా. ఇక్కడ నుంచి నేను చూసుకుంటా.